అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. దెబ్బ డబుల్ అదుర్స్ కదా. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, జీవితాన మిగిలేది చింతేనా. ఎరా మారుతిరావు, సింధు డైరెక్ట్గా ఇంటికొచ్చి నేను ఓడిపోయాను మావయ్య, నీ తెలివితేటల ముందు నేను తేలిపోయాను అని చెప్పినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి కదరా. సింధు చేతిలో ఎర్రి అయిపోయావు కదరా. ఉఫ్, అసలు సింధు ఓడిపోవడమేమిటి, ఓడిపోయినా వచ్చి నాతో చెప్పుకోవడమేమిటి, నేను పిచ్చివాడిలా అంతా నమ్మేసి తెల్లార్లు ఫుల్లుగా తాగేసి పడిపోవడమేమిటి. పాపం నా బదులు ఆ పొలిటీషియన్ వెళ్ళి ఇరుక్కుని అరెస్ట్ అవ్వడమేమిటి. హత విధే ఏట్రా ఇదంతా, ఇలా జరిగిందిట్రా మారుతిరావా. ఆనందంలో ఫుల్లుగా మందు కొట్టు అని చెప్పింది సింధుయే. ఎక్కువ తాగకు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పింది సింధుయే. డబుల్ గేమ్ ఆడి సింధు నన్ను ట్రాప్ చేసి బోల్తా కొట్టించేసింది. కోడలా, నిజం చెప్పాలంటే నీ తెలివితేటల ముందు ఈ మారుతిరావే తేలిపోయాడు. నీ నాటకానికి హ్యాట్స్ ఆఫ్. ఇదంతా నువ్వాడించిన నాటకమే. అసలే టెన్షన్తో చస్తుంటే ఈవిడొచ్చిన టెన్షన్ ఇంకా పెంచుతుందేంటి. నేను నాటకం ఆడించడం ఏంటమ్మా. ఏమయ్యా మారుతీరావు, తెలివిగా నా మొగుడిని ఇరికించేసి నువ్వు ఆ మధు తప్పించేసుకున్నారు కదా. చచ్చ మీ ఆయన అరెస్ట్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి లేదు. ఏయ్, నీ వెధవేషాలు నా దగ్గర పనిచేయవు మారుతీరావు. నా మొగుడు నీతో తిరగడం వల్ల కేసుల్లో ఇరుక్కోవడమే కాకుండా మా ఇంటి మీద ఐటీ దాడులు జరిగి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం. అన్ని విధాలా నష్టపోయాం. ఇంకా నాకు మిగిలిందల్లా ఒక్కటే, మా వాటాకి రావాల్సిన డబ్బు. నువ్వు ఆ మధు ఎలాగైనా చావండి, అది నాకు అనవసరం. ముందు మా డబ్బు మాకిచ్చేయండి. ఆ డబ్బుతో మంచి లాయర్ని పెట్టుకుని నా మొగుడిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. తర్వాత మేము దుబాయ్ వెళ్ళిపోతాం. మా వాటాతో దుబాయ్, మా వాటాతో. ఎందుకమ్మా అస్తమాను నా బాట అని అరిచి చెప్తావు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయడానికి ఇదేమన్నా చాక్లెటా? డబ్బు, కోట్ల డబ్బు. ఇప్పటికా యశు బెయిల్ మీద బయటకు వచ్చి సింధుతో కలిసిపోయాడు. వాళ్ళెప్పుడు ఏం చేస్తారా అని భయపడి చస్తున్నాను. నువ్వేమో మా వాట అని ప్రాణాలు తెస్తున్నావు. ఇప్పుడు ఆ డబ్బు బయటికి తీస్తే నీ మొగుడితో పాటు నేను దొరికిపోతాను. ఆ సింధు యశుల కళ్ళన్నీ డబ్బు మీద ఉన్నాయి. ఆ డబ్బు ఎక్కడుందో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియకూడదు. మనం ఇప్పుడు పంచుకోకూడదు. పరిస్థితులు చక్కబడే వరకు వెయిట్ చేయాలి, తప్పదు. నువ్వు ఆ మధు డబ్బు కొట్టేయడానికి కావాలని సింధు యష్ల పేర్లు చెప్పి డ్రామాలు ఆడుతున్నారు కదా. చూస్తా, నీ అంతు తేలుస్తా. మా వాటా ఎలా ఇవ్వవో అదే చూస్తాను. ఈ రత్నంతో పెట్టుకుని ఇంతవరకు బతికి బాగుపడ్డవాళ్లే లేరు. నీ జీవితానికి కూడా తాలింపు పడకపోతే నా పేరు రత్నమే కాదు. ఓరి నాయనో, ఈ తింగరదాంతో ఆ పొలిటీషియన్ ఎలా వెగుతున్నాడో ఏటో. ఈ రత్నం పూర్తిగా అన్నీ తెలిసిన మనిషి కాదు, అలాగని ఏటీ తెలియని మనిషి కాదు. ఈవిడ టార్చర్కి ఆ పొలిటీషియన్ ఇన్ని రోజులు బతుకున్నాడంటే గట్టిగా ఉండే. రైట్, నువ్వు నీ భార్య ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి రా బయటికి. యష్,
తేజ, ఏంటి మధు ఇలా జరిగింది? జరుగుతాయి తేజ. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయనివి కూడా జరుగుతాయి. ఫేస్ చేయాలి. హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు రోడ్డున పడ్డాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడి సంపాదించుకున్న పరిస్థితుల్లో మనం లేము. ఒక పని చేద్దాం మధు, మీ మావి దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సిన వాటా డబ్బు తీసుకొని బెంగళూరుకి వెళ్ళిపోదాం. అలా వెళ్తే ఆ సింధు చేతిలో నేను ఓడిపోయిందని అవుతాను తేజ. పోనీ నువ్వే చెప్పు, ఏం చేద్దాం? ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. ఏ ఇంట్లో నుంచైతే మనల్ని బయటికి గెంటేశారో తిరిగి అదే ఇంట్లో మనం అడుగు పెట్టాలి. అది ఎలా సాధ్యం? అది అసలు జరిగే పనేనా? అప్పుడంటే అమ్మ సింధు మనల్నేమనుకుంటా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆ ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు. నువ్వే చూసావుగా, వాడు మనల్ని చూసి ఉగ్ర నరసింహుళ్లాగా ఎలా ఊగిపోయాడో. యశ్వన్నంతకాలం మనల్ని ఆ ఇంట్లోకి రానివ్వడు మధు. ఆ ఇంట్లో అడుగు పెట్టడం జరగదు. కాదు కూడదని మనం తగ్గించి వెళ్తే యశ్ మనల్ని అక్కడే చంపేస్తాడు. జరగని దాని గురించి ఆలోచించి వేస్ట్ మధు. జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. వాళ్ళ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని కొత్త గేమ్ ఆడతాను. భర్త బెయిల్ మీద బయటికి రాగానే సింధు గెలిచాను అనుకుంటోంది. మనల్ని బయటికి తోసేశామని యశ్ సింధులు ఆనందపడిపోతున్నారేమో. వాళ్ళ ఆనందం శాశ్వతంగా ఉండనివ్వను. పోయిన చోటే వెతుక్కోవాలి. ఏ ప్లేస్లో మనం దెబ్బతిన్నామో అదే ప్లేస్లో నిలబడి వాళ్ళని దెబ్బ కొడతాను. ఎలా ఇంట్లో అడుగు పెడతావు? ఎలా వాళ్ళని దెబ్బ కొడతావు మధు? ఇంకొంచెం వేద్దాము. యశ్ కొండచ్చు. రే తినరా. అత్తయ్య, మీరు కూర్చోవచ్చు కదా, నేను వడ్డించేదాన్ని. ఇప్పటి వరకు నా కొడుకుని బయటికి తీసుకురావడానికి నువ్వు పడ్డ శ్రమ చాలు. ఇంకా నిన్ను కష్టపెట్టదలుచుకోలేదమ్మా. ప్రశాంతంగా తిను. రే యష్, ఇవాళ అన్నీ నీకిష్టమైన వంటలే చేశాన్రా. తృప్తిగా కడుపు నిండా తిను. నా కోసం చాలా రకాల వంటలు చేసినట్టున్నావు. చాలా బాగున్నాయమ్మా. నానమ్మ, నాకు ఆ బజ్జీ. నీకివ్వకుండా ఉంటానా? ఇదిగో తిను. రే ఇంకొంచెం వేసుకోరా. అయ్యో, ఇంకా చాలమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ వడ్డించేసావు. జైల్లో హాస్పిటల్లో సరిగ్గా తిన్నావో లేదో. పర్లేదురా, కొంచెం ఎక్కువ తింటే ఏం కాదసలా. ఇదిగో తిను. అమ్మగా ఇలా ప్రేమగా నీకు వడ్డించి ఎన్ని రోజులయ్యిందోరా. ఇప్పుడు ఇంట్లో